అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మన ఇండియాకి ఒక స్ట్రాటజిక్ లొకేషన్‌లో ఉన్నాయి. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌ని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటారు. ఇవి మొత్తం 572 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 10 డిగ్రీ ఛానెల్‌తో విడిపోయి ఉంటాయి. ఈ 10 డిగ్రీ ఛానెల్‌కి నార్త్ సైడ్‌లో ఉన్నది అండమాన్ ఐలాండ్స్, కింద సౌత్ సైడ్‌లో ఉన్నదేమో నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ ఐలాండ్స్ 4 పార్ట్స్‌గా డివైడ్ అయి ఉంటాయి. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్. అలాగే నికోబార్ ఐలాండ్స్ ఏమో 3 పార్ట్స్‌గా డివైడ్ అయి ఉంటాయి. కార్ నికోబార్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్స్లో స్ట్రాటజిక్గా మిలిటరీ బేసెస్ని ఏర్పాటు చేసింది. ఐఎన్ఎస్ కొహాసా, ఐఎన్ఎస్ ఉత్కర్ష్, కార్ నికోబార్ ఎయిర్ ఫీల్డ్ స్ట్రిప్, ఐఎన్ఎస్ బాస్. సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను ఎక్కువ మిలిటరీ బేసెస్ని మీకు చూపెట్టలేదు. కేవలం ఈ 4 మిలిటరీ బేసెస్నే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇవే పబ్లిక్ డొమైన్లో ఎక్కువగా కనపడినాయి నాకు. ఇవే కాకుండా ఈ ఐలాండ్లో చాలా మిలిటరీ బేసెస్, నేవీ బేసెస్ అండ్ ఎయిర్ ఫీల్డ్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. ఈ మిలిటరీ బేసెస్ అన్ని మన ఇండియా వైపు కాకుండా మన ఇండియాకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ సీ ఛానల్ వైపుకి పాయింట్ చేస్తున్నాయి. ఈ సీ ఛానల్ని స్ట్రైట్ ఆఫ్ మలాకా అంటారు. ఈ స్ట్రైట్ ఆఫ్ మలాకా అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఒకటి.